వ్యూవర్స్, కెరియర్ గైడెన్స్ లో ఇవాళ 10వ తరగతి తర్వాత పయనం ఎటు అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. గతంలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అనేటటువంటి 3 ప్రధానమైన కోర్సులు ఉండేవి. వీటిని అనుసరించి ఎక్కువ మంది పేరెంట్స్ డాక్టర్స్ లేదా ఇంజనీర్స్ అనేటటువంటి విధంగా తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆలోచించేవారు. ఇంకా మరికొంతమంది ఉపాధ్యాయులుగా, లాయర్స్గా లేదా బ్యాంకింగ్ రంగం వైపు మొగ్గు చూపేవారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. కానీ ఇటీవల కాలంలో చూసినట్లయితే అనేక రంగాలలో పురోగమనం జరిగి అనేక సబ్జెక్టులు డెవలప్ అయిపోయాయి. ఇటీవల కాలంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారంగా భారతదేశంలో 15,000 రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి అవకాశాలు 10th తర్వాత ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 10వ తరగతి తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయమే వారి జీవితాన్ని, వారి భవిష్యత్తును, చివరికి వాళ్ళు కెరియర్ మొత్తం కూడా వాళ్ళతో ఉంటుంది. కాబట్టి 10వ తరగతి తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ముఖ్యమైనటువంటిది. తల్లిదండ్రులు సరైనటువంటి సమాచారంతో, సంతులితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి గైడెన్స్ని ఇవ్వగలిగితే మంచిది. అలా కాని పక్షంలో వారు కెరియర్ కౌన్సిలర్స్ను కానీ, లేదా చక్కటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కానీ, లేదా నిష్ణాతులైనటువంటి పెద్దలను ఎవరినైనా సలహా అడిగినట్లయితే వాళ్ళు 10th తర్వాత ఏ సబ్జెక్టులు తీసుకుంటే ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆ విధంగా వాళ్ళు చదువుకోవటానికి, ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగ కెరియర్ను స్థాపించుకోవటానికి గల అవకాశాలను గురించి వివరంగా చెప్పగలుగుతారు. అయితే ఆధునిక కాలంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే, తల్లిదండ్రులు వారి అభిష్టాన్ని కానీ, లేదా వాళ్ళ బంధుమిత్రాదుల అభిష్టాన్ని కానీ, లేదా ఇరుగు పొరుగు వారి అభిష్టాన్ని కానీ పిల్లలపైన రుద్దుతున్నారు. ఈ అభిష్టాన్ని సామాజిక ఒత్తిడి అని చెప్పొచ్చు. ఈ సామాజిక ఒత్తిడి వలన పిల్లలు వారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టులను ఎంచుకోలేక, వారు ఇష్టం లేని సబ్జెక్టులను గ్రూపులుగా తీసుకొని అవి చదవటంతో అనేక ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. కొన్ని సబ్జెక్టులు బ్యాక్లాగ్ గా ఉండిపోతున్నాయి. అయితే తల్లిదండ్రులు ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటటువంటి మంచి సంకల్పంతో వాళ్ళు వారికి ఇష్టమైనవి, లేక వాళ్ళ బంధువులలో మంచి కెరియర్ స్థాపించుకున్నటువంటి వాళ్లను ఉదాహరణగా చెబుతూ ఆ గ్రూపులు తీసుకోమని పిల్లలకు సలహా ఇస్తుంటారు. పిల్లలు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఆధునిక కాలంలో వచ్చినటువంటి అనేక నూతన సబ్జెక్టులలో వాళ్ళు కెరియర్ని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటువైపు తల్లిదండ్రుల ఒత్తిడి, అటువైపు పిల్లల అభిష్టము వేరుగా ఉండటం మూలాన వీరిద్దరి మధ్యన ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్ సంఘర్షణ ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు వాళ్ళ ఇష్టమైనటువంటి సబ్జెక్టులను తీసుకోలేక, తల్లిదండ్రులు చెప్పిన సబ్జెక్టులను తీసుకొని వాటికి న్యాయం చేయలేక చాలా ఇబ్బందులు పడటమే కాకుండా కొన్నిసార్లు విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేయటము, కొన్నిసార్లు సూసైడ్ చేసుకొని చనిపోవటం కూడా మనం ఎన్నో విద్యా సంస్థలలో చూస్తున్నాం. కానీ ప్రధానంగా తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని ఏమిటంటే, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటువంటి ఆరాటము మంచిదే, కానీ వాటి మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు అలా ఆరాట పడటమే కాకుండా, రెండవది పిల్లలకు అభిష్టం ఏమిటి, పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 8th, 9th, 10th లోపల తల్లిదండ్రులు దాన్ని గ్రహించవచ్చు. మా పిల్లలకు పలాని సబ్జెక్టులో చక్కటి అవగాహన ఉంది, మా పిల్లలు పలాని సబ్జెక్టులో మంచి నిష్ణాతులు, దీంట్లో వీళ్ళకు స్కిల్, దీంట్లో వీళ్ళకు చక్కటి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. ఇదే సమయంలో పిల్లలు కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, మా ఫ్రెండ్స్ అందరు పలాని గ్రూప్ తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఆ పలాని గ్రూపులో జాయిన్ అవుతాను అనేటటువంటి గుడ్డి నమ్మకం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇక్కడ తల్లిదండ్రులు ప్రధానంగా వివిధ గ్రూపులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆ సమాచారంలో ఉన్నటువంటి లోట్లు పాట్లను గమనించి ఏ సబ్జెక్టులు చదివితే వాళ్ళ కుర్రాడు లేకుంటే వాళ్ళ అమ్మాయి మంచి భవిష్యత్తులోకి వెళ్తుందో నిర్ణయించుకోవాలి. అదే సమయంలో వాళ్ళ కుర్రాడు గాని వాళ్ళ అమ్మాయి గాని ఈ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారా అనేటటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుని పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్లకు కన్వీనియంట్ గా ఉండేటటువంటి సబ్జెక్టులు ఏమిటో తెలుసుకుని ఆ సబ్జెక్టులను వాళ్లకు ఎంపిక చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా చదువుకోగలరు, ఉన్నతమైనటువంటి భవిష్యత్తులోకి వెళ్ళగలరు. వాళ్ళ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. ఏదో హడావిడిగా 10th తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారంగా
సబ్జెక్టులు తీసుకోవటము, లేకుంటే ఎవరో తీసుకున్నారనే సబ్జెక్టుల ఎంపిక అనేటటువంటిది ఎప్పుడు కూడా తప్పు. ప్రధానంగా కెరియర్ గైడెన్స్ లో లేకుంటే కెరియర్ చాయిస్ లో చేయాల్సినటువంటి పని ఏమిటంటే, మొట్టమొదట తల్లిదండ్రులు వాళ్ళ అభిష్టాన్ని పిల్లలపైన రుద్దకూడదు. రెండవది, తల్లిదండ్రులు ఇతరుల పిల్లలతో వాళ్ళ పిల్లలను పోటీ పెట్టి చూడకూడదు, లేకుంటే కంపేర్ చేసి చూడకూడదు. మూడవది, పిల్లల యొక్క మార్కులను బట్టి వాళ్ళ పరిస్థితులను బేరీజు వేయటం కానీ, పిల్లల మార్కులను బట్టి వాళ్ళ భవిష్యత్తును తల్లిదండ్రులు నిర్ణయించడం కానీ సరైనటువంటిది కాదు. ఈ 3 పనులు తల్లిదండ్రులు చేయకూడదు. పిల్లవాళ్ళు చేయకూడని మరో విషయం ఏమిటంటే, తన ఫ్రెండ్స్ పలానా గ్రూప్ తీసుకున్నారు కాబట్టి ఈ గ్రూపులో నేను జాయిన్ అవుతాననేటటువంటి విషయాన్ని మానుకోవాలి. రెండవది, తన అభిరుచి మేరకు తన ఇష్టమైనటువంటి గ్రూపును, తనకు బాగా ఇంట్రెస్ట్, తను బాగా హార్డ్ వర్క్ చేయగలడు, దీంట్లో తన ఎబిలిటీని ప్రూవ్ చేసుకోగలడు అనేటటువంటి గ్రూపును మాత్రమే స్టూడెంట్ ఎంపిక చేసుకోవాలి. మూడవదిగా, స్టూడెంట్ చేయకూడని పని ఏమిటంటే, గుడ్డిగా ఉన్నటువంటి ట్రెండ్ను నమ్మి ఆ ట్రెండ్ ప్రకారంగా ఒక గ్రూపులో జాయిన్ అవ్వటం అనేటటువంటిది తప్పు. ఇక తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి కూర్చొని చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఏ ఏ సబ్జెక్టులు తీసుకుంటే ఎలా ఉంటుంది భవిష్యత్తు, ఈ భవిష్యత్తు అనేటటువంటిది ఒక ఉన్నత చదువులలోనే కాకుండా, ఉన్నత చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళ కెరియర్ ను డిసైడ్ చేసేటటువంటి విషయంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. దాన్ని బట్టే పిల్లల సంపాదన, పిల్లల పలుకుబడి, పిల్లలకు సమాజంలో గౌరవాలు అనేటటువంటి దక్కుతాయి. మనం ఇటీవల చూసినట్లయితే 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కలుపుకున్నట్టయితే ప్రతి సంవత్సరము 11 లక్షల మంది దాదాపుగా 10th పాస్ అయి బయటకు వస్తున్నారు. వాళ్ళను వేధించేటటువంటి ప్రధాన సమస్యలు ఏమిటంటే, 10th తర్వాత ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎందుకు చదవాలి, ఈ చదువు వలన మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మరి మా భవిష్యత్తులో మేము సరిగా సెటిల్ అవుతామా లేదా. ఇంకా కొంతమంది ఆర్థిక పరిస్థితుల వలన చదువును ముందుకు సాగించలేనట్లయితే ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఏదైనా ఉద్యోగం చేయొచ్చా అనేటటువంటిది వాళ్ళ మనసులో మెదులుతుంది. అయితే మనందరికీ ఉన్నటువంటి అవకాశాలు ఏమిటంటే, 10th తర్వాత ఖచ్చితంగా ఏ ఉద్యోగానికి ఏ విద్యార్థి సరిపోడు. ఎందుకంటే వాళ్ళ వయసు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండాలి కాబట్టి ఈ లోపల ఖచ్చితంగా 10th తర్వాత వాళ్ళు పాలిటెక్నిక్ డిప్లొమా చేయొచ్చు, ఐటీఐకి వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రూపులు తీసుకొని ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకా వొకేషనల్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. వాటిల్లో వొకేషనల్ కోర్సెస్ చేయటం మూలాన ఉద్యోగాలు పొందవచ్చు. ఆ తర్వాత ఇటీవల కాలంలో చాలా అవకాశాలను సృష్టిస్తున్నటువంటి ప్లాస్టిక్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కోర్సు. దీనితో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, క్రియేటివ్ అనాలిసిస్ వంటి అనేక సబ్జెక్టులు సమాజంలో ఉన్నాయి. ఈ సబ్జెక్టుల వివరాలన్నీ మొట్టమొదట తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్స్ కానీ కలిపి వీటన్నిటిని సేకరించాలి. ఈ వివిధ సబ్జెక్టులు చదివితే ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాత ఏ ఏ కాలేజీలు చక్కగా వీటికి అవకాశాలు కల్పిస్తున్నాయి అనేటటువంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పిల్లల అభిష్టము, తల్లిదండ్రుల అభిష్టము రెండు కూడా ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అయినప్పుడు చక్కటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కెరియర్ డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ తల్లి, తండ్రి, పిల్లలు కలిసి కూర్చొని వాళ్ళు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటంటే, మొట్టమొదట ఏ చదువు చదవాలన్నా లేక ఏ ఉద్యోగం వైపు వెళ్ళాలన్నా ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళు క్రోడీకరించి ఒక చోట రాసుకోవాలి. రెండవది ఏమిటంటే, ఈ కోర్సు చదవటానికి ఎంత సమయం పడుతుంది, దీనికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఎలా ఉంటాయి అంటే ఫీజులు, తదితరమైనటువంటి ఖర్చులు ఎంత ఉంటుంది. ఆ తర్వాత మూడవది ఏమిటంటే, ఈ ఖర్చులు ఇవన్నీ చేసిన తర్వాత భవిష్యత్తు స్టడీస్ ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఉద్యోగాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. ఇక మూడవ ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటంటే, తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను, ఉన్నటువంటి హైయర్ స్టడీస్ కు ఉన్నటువంటి అవకాశాలను వాటన్నింటిని కూడా ముందు తెలుసుకోవాలి. ఇక నాలుగవది ఏమిటంటే, ప్రధానంగా తాము ఎంపిక చేసుకున్నా లేకుంటే తాము డిసైడ్ అయినటువంటి సబ్జెక్టులు తమ పిల్లలకు నచ్చుతున్నాయా లేదా, వాళ్ళ అభిరుచి ఎలా ఉంది, వాళ్ళ ఆసక్తి ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఈ 3 పాయింట్లను తల్లిదండ్రులు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆ తీసుకున్న ఈ విషయాలతో పాటుగా పిల్లల స్కిల్ ఎలా ఉంది, వాళ్ళలో సృజనాత్మకత ఎలా ఉంది, వాళ్ళు
తమ సృజనాత్మకతకు పదును పెట్టినట్లయితే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో వాళ్ళకు ఒక కంక్లూజన్ ఇక్కడే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు కలిసి మమేకమై వాళ్ళ కెరియర్ కు సంబంధించినటువంటి డెసిషన్ ను తీసుకోవాల్సినటువంటి క్రూషియల్ సమయము 10th క్లాస్ తర్వాత సమయం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు రెండు ధృవాల్లా కాకుండా అందరూ కలిసి కూర్చొని పిల్లలకు ప్రధానంగా వాళ్లకు అభిరుచి ఉన్నటువంటి బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టుల పైన వాళ్ళు గనక దృష్టి పెట్టినట్లయితే ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతారు. ఎంతో గొప్పనైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల అభిష్టాన్ని, అంతేకాకుండా ఉన్నటువంటి సమాచారంలో వాళ్ళ పిల్లలకు ఏవైతే సూట్ అవుతున్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆ సబ్జెక్టులను ఎంపిక చేసుకొని చదవటం మంచిది, లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళటం మంచిది, లేదా ఉద్యోగాల వైపు వెళ్ళటం మంచిది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, కొంతమంది పిల్లలకు 10th చదివిన తర్వాత పెద్ద ఇలా ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్లను, లేదా వేరే రంగంలోకి వెళ్ళాలని ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులను తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలే తప్ప బలవంతంగా నువ్వు ఇంటర్మీడియట్ చదవమని వాళ్ళని బలవంతం చేయటము, లేకుంటే పాలిటెక్నికల్ లేదా ఐటీఐకి వెళ్ళు, లేకుంటే మరొక కోర్సుకు వెళ్ళమని వాళ్ళకి ఇష్టం లేని కోర్సులలోకి వాళ్లను బలవంతంగా నెట్టివేయకూడదు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే సచిన్ తెండూల్కర్ నేను చదవను, నేను క్రికెట్ ఆడుతానని చెప్పి తన తండ్రితో చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి సంతోషంగా తనను క్రికెట్ వైపు ఎంకరేజ్ చేశాడు. ఆ విధంగా ఎంకరేజ్ చేసినటువంటి సచిన్ తెండూల్కర్ చిన్న వయసులోనే ఎంతో కృషి చేసి ఎంతో కష్టపడి తనకు అభిష్టం ఉన్నటువంటి క్రికెట్ రంగంలో ఎంత ఉన్నతిని సాధించాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా 10th కూడా పాస్ కానటువంటి రాఘవ లారెన్స్ నేను చదువు అవ్వదు, నాకు ఐ డోంట్ వాంట్ ది స్టడీస్, ఐ వాంట్ గో ఫర్ డాన్సింగ్ అని తన తల్లితో చెప్పినప్పుడు వాళ్ళమ్మ తనను ఏమనకుండా డాన్స్ మాస్టర్లను కొంతమందిని కలిసి తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి వివరించి చెప్పి వాళ్ళ ద్వారా పిల్లాడికి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. మనందరికీ తెలుసు లారెన్స్ ఎంత గొప్ప డాన్స్ మాస్టర్, అంతేకాకుండా అనేక సినిమాలకు డైరెక్షన్ చేశాడు. అంటే ఈ ఉదాహరణలు మనకు తెలియజేస్తుంది ఏమిటంటే, పిల్లల అభిష్టము ఉన్నటువంటి రంగంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగాన్ని గనక వాళ్లకు మనం చూపించినట్లయితే వాళ్ళు ఎంత కష్టపడైనా సరే దానికి న్యాయం చేకూర్చగలుగుతారు, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారు, ఎటువంటి అద్భుతాలైనా కూడా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ అభిష్టాన్ని కాకుండా పిల్లల అభిష్టాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి. తర్వాత ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని దాని ప్రకారంగా పిల్లలకు కెరియర్ ను డిసైడ్ చేసినట్లయితే పిల్లలు కూడా సంతోషంగా దానిని ఆమోదించి వాళ్ళ చదువులు కొనసాగించటము, లేకుంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కెరియర్ నిర్ణయంలో వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగాన్ని బాగా అభివృద్ధి చేసుకొని ఆ తర్వాత వాళ్ళు స్వతహాగా వ్యక్తిగతంగా గొప్పనైనటువంటి వ్యక్తులుగా రూపొందింపబడటమే కాకుండా సమాజానికి పనికొచ్చే విధంగాను, దేశానికి గర్వించదగ్గటువంటి వ్యక్తులుగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందేటటువంటి ఆస్కారం ఉంది. ఏ రంగం తీసుకున్నప్పటికీ ఆ రంగంలో అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మనం రాబోయే కొన్ని క్లాసెస్ లో ఏ సబ్జెక్టు తీసుకుంటే ఎటువైపు అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఏ ఏ రంగాలలో వాళ్ళు అభివృద్ధి చెందవచ్చు అనే విషయాలను కూడా మనం జాగ్రత్తగా వివరించుకోవచ్చు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు ఒకేసారి ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే సరైనటువంటి కెరియర్ గైడెన్స్. సో ఆ విధంగా పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని వాళ్ళ అవకాశాలను, వాళ్ళకున్నటువంటి ఆసక్తులను, వాళ్ళకున్నటువంటి అభిరుచులను, వాళ్ళకున్నటువంటి అవకాశాలను అన్నిటిని కూడా పోగు చేసి దాని ప్రకారంగా వాళ్ళ నిర్ణయం తీసుకొని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.